హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సమ్మర్ అంటేనే సంవత్సరానికి సరిపడే పచ్చళ్ళు పెట్టుకునే టైం కదా. మరి ఈ టైంలో ఎప్పుడు మామిడికాయలతో ఒకే రకంగా పచ్చళ్ళు కాకుండా ఒకసారి ఇలా మామిడికాయ తురుము పచ్చడి ట్రై చేయండి. చాలా టేస్టీగా, తక్కువ నూనెతో ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటూ చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఈ పచ్చడి కోసం కాస్త పుల్లగా ఉన్న మామిడికాయలని తీసుకోవాలి. మామిడికాయ పై భాగాన్ని ఇలా కట్ చేసి వీటి తొక్కని మొత్తం తీసేయాలి. ఇలా పుల్లని మామిడికాయలు తీసుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండడంతో పాటు రుచిగా కూడా ఉంటుంది. ఇలానే అన్ని మామిడికాయలు కూడా నీట్గా తొక్కను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మామిడికాయలని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా తురుముకోవాలి. ఈ తురుము అనేది కాస్త పెద్ద ముక్కలుగా పడేటట్టు చూసుకోవాలి. తొక్క తీసి పెట్టుకున్న అన్ని మామిడికాయలని ఇలానే తురుముకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా తురుములో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా సాల్ట్, పసుపు వేసి కలుపుకున్న తురుముని 6 నుంచి 8 గంటల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉంచడం వల్ల తురుములోని వాటర్ అంతా కిందకి చేరుతుంది. 8 గంటల తర్వాత మూత తీసి చూస్తే తురుములోంచి వచ్చిన వాటర్ అంతా ఇలా పాత్ర అడుగు భాగానికి చేరుతుంది. ఇప్పుడు వీటిని కొంచెం కొంచెంగా తీసుకొని చేత్తో పిండుకుంటూ ఒక క్లాత్ పై వేసుకోవాలి. లాస్ట్లో వచ్చిన వాటర్ అంతా పడేసి క్లాత్లో వేసుకున్న తురుముని 2 రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. 2 రోజులు ఎండబెట్టుకున్న తర్వాత తురుము ఇలా అవుతుంది. ఇలా ఉంటే సరిపోతుంది, మరీ మరమరల్లా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి మసాలా తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని ఈ కడాయి కాస్త వేడైన తర్వాత 50 గ్రాముల వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను తీసుకున్న 2 కేజీల మామిడికాయలకి ఈ 50 గ్రాముల ఎండుమిర్చి కరెక్ట్గా సరిపోతుంది. వీటిని కాస్త ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిని మళ్ళీ స్టవ్ పై పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆవాలు, 1.5 స్పూన్ మెంతులు, 1.5 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ వాము వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు వీటిని కాస్త చల్లారనివ్వాలి. ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలని ఒక మిక్సీ జార్లో లేదంటే బ్లెండర్లో వేసుకొని కాస్త బరకగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న ఎండుమిర్చిని తురుములో వేసుకోవాలి. అలాగే ముందుగా చల్లార్చి పెట్టుకున్న దినుసులను కూడా కాస్త బరకగా బ్లెండ్ చేసుకొని తురుములో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ కలోంజీని వేసుకొని ఈ మసాలాలన్నీ మామిడి తురుములో కలిసేలా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి ఆయిల్ని వేసుకోవాలి. నేనైతే సర్సో ఆయిల్ని వేసుకుంటున్నాను. ఈ సర్సో ఆయిల్తో ఈ పచ్చడి మరింత టేస్టీగా ఉంటుంది. సరసో ఆయిల్ టేస్ట్ నచ్చిన వాళ్ళు మీరు ఇంట్లో ఏ ఆయిల్ని అయితే యూస్ చేస్తారో అదే ఆయిల్తో ఈ పచ్చడిని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయేలేదో చూసుకొని కారం ఏమైనా తక్కువగా అనిపించినా, ఉప్పు ఏమైనా తక్కువగా అనిపించినా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి. నేను వేసుకున్న ఈ కొంచెం ఆయిలే ఈ పచ్చడికి సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా పచ్చడిలో కలిసేలా బాగా కలుపుకొని ఒక జాడీలో కానీ గాజు సీసాలో కానీ పచ్చడిని వేసుకొని వారం రోజుల పాటు ఎండలో పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉన్న మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోతుంది.